ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులతో ఫిల్మ్ ఛాంబర్ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఇవాళ కృష్ణానగర్లో సినీ కార్మికులు నిరసన చేపట్టనున్నారు. ఈ నిరసనలో 24 క్రాఫ్ట్ విభాగాల సభ్యులు పాల్గొనున్నారు. టీజీ విశ్వప్రసాద్ తీరుపై నిరసన చేపట్టి భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నారు సినీ కార్మికులు. నిర్మాతల ప్రతిపాదనలు అంగీకరించని ఫిల్మ్ ఫెడరేషన్ పర్సంటేజ్ విధానానికి ఒప్పుకోలేదు. అన్ని యూనియన్ల కార్మికులకు సమానంగా వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. సినీ కార్మికులకు న్యాయం జరగాలని మాట్లాడిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కృష్ణానగర్లో సినీ కార్మికులు పాలాభిషేకం చేశారు. కార్మికులపై కేసులు పెడితే సహించేదే లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెచ్చరించారు. సినీ కార్మికులకు 30% వేతనాలు పెంచేందుకు కృషి చేస్తానని చెప్పిన మంత్రి కోమటిరెడ్డికి కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర కృష్ణానగర్ నుంచి అందిస్తారు. రవిచంద్ర, ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఒకటే చెబుతున్నారు, దాదాపు మేము అన్ని డిమాండ్స్కు ఒప్పుకున్నాం అన్నట్టుగా కూడా చెబుతున్నారు. బట్ కార్మికుల వర్షన్ వేరేగా ఉంది. మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉంది? వాళ్ళు ఏం చెప్తున్నారు? కార్తీక్, సినిమా కార్మిక లోకం కదం తొక్కింది. వారం రోజుల నుంచి వేతనాలు పెంచాలంటూ ఎన్నో దఫాలుగా నిర్మాతలతోటి సినీ పెద్దలతోటి ఎన్నోసార్లు మొరపెట్టుకున్న ఇప్పటికీ కూడా పర్సంటేజ్ విషయంలో 30% వేతనాలు పెంచాలి, అన్ని యూనియన్లకు పెంచాలంటూ ఈ విధంగా నినదించారు. అయినప్పటికీ కూడా నిర్మాతలు ఇందులో అంటే సినిమా కార్మిక ఇందులో వర్గాలు తీసుకురావాలి, ఇందులో విభేదాలు తీసుకురావాలన్న విధంగా వాళ్ళ ఆలోచన ధోరణి ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. మన దగ్గర సినీ కార్మికుల యూనియన్లు ఈ విధంగా వాళ్ళ ఆఫీస్ అంటే ఫెడరేషన్ ఆఫీస్కి వెళ్తున్నారు. వాళ్ళని తెలుసుకుందాం. ఏంటి మీరు చెప్పండి సార్. అందరికీ నమస్కారం అండి. ముందుగా మేము స్టూడియో వర్కర్స్ అండి. మేము రెక్కాడితే కానీ డొక్కాడే పరిస్థితి ఉన్న పేద కార్మికులం అండి. అలాంటిది మాకు ప్రతి 3 years ఒకసారి ఫిలిం ఛాంబర్ వారే మాకు 3 years ఒకసారి 30% రేట్లు పెంచే విధంగా అగ్రిమెంట్ ఇచ్చారు. కానీ ఇప్పుడు 3 years అయిపోయి మేము గత 3 నెలల నుంచి కూడా మనం వాళ్ళకి రేట్లు పెంచాలని చెప్పి లెటర్ పంపిస్తున్నాం. కానీ వాళ్ళు దాన్ని స్పందించకుండా లాస్ట్ జూలై 31 మన అగ్రిమెంట్ అయిపోతే ఆగస్టు 1 కొత్త వేతనాలు మేమే చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఆగస్టు 1 తర్వాత మేము ఎవరైతే మాకు 30% పెంచి వేతనాలు ఇస్తారో వాళ్ళకి మాత్రమే వెళ్లాలని మేము ఫెడరేషన్ అందరు కలిసి తీసుకున్న నిర్ణయం ప్రకారం 30% పెంచి ఇచ్చిన కంపెనీలకు మాత్రమే వెళ్తున్నాం. సినీ కార్మికుల మధ్యలో విభేదాలు తీసుకురావాలన్నట్టు ప్రవర్తిస్తున్నారు. అది నిజానికి కూడా వాస్తవమే. డాన్సర్స్ తర్వాత లైట్ మెన్స్ తర్వాత ఫైటర్స్ కు మన కెమెరామెన్లకు ఆ ముగ్గురికి పెంచకుండా ఓన్లీ మా 13 దాంట్లో మా 13 లేబర్ యూనియన్ల 10 దాంట్లకే పెంచుతాము. అది 1000 రూపాయల నుంచి 2000 లోపే పెంచుతాము. కతిమ వాళ్ళకి పెంచామని చెప్పడం వాస్తవానికి కరెక్ట్ కాదు. అది మా వరకు వస్తే యూనియన్లో మధ్యలో విభేదాలు తీసుకురావాలని చూస్తున్నారు. విభేదాలు అంటే ఇప్పుడు మాది స్టూడియో వర్కర్స్ యూనియన్ అండి. మా యూనియన్లో మాకు ఇప్పుడు ఒక మేస్త్రికి 1015 రూపాయలు ఇస్తారండి. ఒక హెల్పర్కి 830 రూపాయలు ఇస్తారండి. మా 93లో మా రిజిస్ట్రేషన్ అయిందో అప్పటి నుండి కూడా 3 సంవత్సరాలకు ఒకసారి పర్సెంటేజ్లకు పెంచుకుంటూ వెళ్తూ గతంలో కూడా మనకి 2018 కూడా 30% పెంచారండి. అలాగే 2022లో కూడా 30% పెంచారు. అదేవిధంగా మేము 30% నెక్స్ట్ ఈ చర్చ లేకుండా 2000 లోపు ఉన్నటువంటి వాళ్ళకి సాలరీ మాత్రమే వేతనాలు పెంచుతామంటారు. ఖచ్చితంగా అటువంటి దానికైతే ఇనుకునేది లేదండి. ఐక్యంగా పోరాడతాం. ఫెడరేషన్ తో కూడా మాట్లాడి మా నిర్ణయాలు మేము తీసుకుంటూ ముందుకెళ్తాం. మీ మధ్యలో విభేదాలు తీసుకురావాలని యూనియన్ విభేదాలు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారండి. ఇది కరెక్ట్ కాదు. మా ఏదైతే వేతనాలు అడిగామో ఆ వేతనాల ప్రకారంగా పెంచి మాకు వేతనాలు ఇచ్చి విధుల్లోకి తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. లేని పక్షంలో ఈ యొక్క సమ్మెని ఉధృతం చేస్తామని చెప్పి మీకు పత్రికా వారి ద్వారాగా ప్రెస్ వారి ద్వారాగా తెలియజేస్తున్నాం. మీకు స్కిల్ లేవంటున్నాడు విశ్వప్రసాద్, దాంతో పాటు కేసులు నమోదు చేస్తున్నారు. స్కిల్ లేకుండా ఎన్ని సినిమాలు చేశామా? స్కిల్ లేకుండా ఇవాళ ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ విశ్వాన్ని తాకిందా? ఇది కరెక్ట్ కాదండి. మాట్లాడిన మాటలు ఇచ్చిన నోటీసులు వెనక్కి తీసుకోవాలి. లేని పక్షంలో కార్మికుడు ఎంత దూరమైనా వెళ్తాడు, ఎంతటి మహాశక్తికైనా ఎదుగుతాడని చెప్పి మేము విశ్వప్రసాద్ గారికి తెలియజేస్తున్నాం. కొన్ని యూనియన్ల వాళ్ళకు అది శివప్రసాద్కి తెలియదులేండి. శివప్రసాద్కి సినిమా గురించి పరిచయం లేదు, అతనికి అనుభవం లేదు. ఫస్ట్ కార్మికుల శక్తి ఏంటి ఇవాళ తెలుస్తుంది. ఇన్ని రోజులు శాంతియుతంగా పోరాటం చేశాం, అయినా వినట్లేదు. కార్మికులు మేమేం అడుగుతున్నాము? 30% వేతనాలు పెంచండి అని అడుగుతున్నాం అంతే. అంతకుమించి మేము ఏం అడగట్లేదని దానికి కూడా వాళ్ళు సానుకూలంగా స్పందించట్లేదు. కార్మిక పవర్ ఏంటో ఇప్పుడు తెలుస్తుంది. ఒక్కొక్కరికి కార్మికుల పవర్ ఏంటో
ఈ రోజు నుంచి చూస్తారు. ప్రొడ్యూసర్లు అందరూ బాగానే ఉన్నారు, టీజీ విశ్వప్రసాద్ తప్పితే. ఆ విశ్వప్రసాద్కే ఈ ప్రాబ్లం. రైట్, అంటే విశ్వప్రసాద్ వ్యాఖ్యలను కూడా వ్యతిరేకిస్తూ ఈ విధంగా నిరసన తెలుపుతూ ఈ విధంగా వాళ్ళ ఫెడరేషన్ ఆఫీస్ కు కదం తొక్కారు. ఇవాళ 24 యూనియన్లు, ఇందులో సినీ ఫెడరేషన్ యూనియన్ కి సంబంధించి 24 యూనియన్లు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుంటున్నారు. అక్కడికి చేరుకొని వాళ్ళు భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటించడానికి అవకాశం ఉంది. ఏం చేయాలి ఇప్పటికంటే ఇప్పటి వరకు కేవలం 15% పెంచుతా, ఆ విధంగా అంతేకాకుండా 2,000 రూపాయల వరకు ఉన్నట్టుగా వేతనాలకు వాళ్ళకు మాత్రమే పెంచుతామంటూ ఈ విధంగా వ్యక్తం చేస్తున్నారు. చూడొచ్చు, సినీ కార్మిక లోకమంతా కదంతో ఈ విధంగా ఆడికి వెళ్తున్నారు. అక్కడికి ఫెడరేషన్ ఆఫీస్కి వెళ్తున్నారు. అక్కడ భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించడానికి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కార్తీక్. రైట్ రవిచంద్ర.